ప్రేమ ఇంట్లో జరుగుతున్న వాటిల కోసం తన రూమ్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య తన దగ్గరికి వచ్చి, "ఎందుకు ప్రేమ ఇంత బాధపడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం మీ మామయ్యను అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఎంత ప్రేమ వచ్చినా అంత ప్రేమని కురిపించేస్తారు. లేదంటే కోపం వచ్చినా సరే అలాగే ఆ కోపాన్ని కూడా చూపించేస్తారు. ఆ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది. తన ప్రేమను అర్థం చేసుకోవటం చాలా కష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "అవును ప్రేమ, చూసావు కదా మీ అన్నయ్య నిన్ను కొట్టబోతూ ఉంటే తను ఆ చెంప దెబ్బ తిన్నారే కానీ నీ మీద ఆ దెబ్బ పడనివ్వలేదు చూసావా? నీ మీద అంత ప్రేమ ఉండకపోతే ఎలా అనుకుంటావు చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ అయితే నర్మదా వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం, "అవును ప్రేమ, నీ మీద ఎలాంటి కోపం లేదు మీ మామయ్యకి. ఆ ధీరజ్ మీదే ఉంది. అది ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో నర్మదా ప్రేమ దగ్గరకు వచ్చి, "ప్రేమ ప్రేమ, నాకు చాలా ఆకలిగా ఉంది. మన ఇంట్లో చికెన్ చేసుకుందామా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం, "ఏంటి ఇలా మాట్లాడుతున్నానని ఆలోచిస్తున్నావా? నేను ఇలానే మాట్లాడతాను. నాకు ఈ ఇంట్లో ఉన్నోళ్ళని అర్థం చేసుకోవడం చాలా బాగా వచ్చేసింది. నువ్వు కూడా అర్థం చేసుకుంటే చాలా మంచిది. అయినా నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. పద చికెన్ తిందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషించి, "నాకు వండడం రాదు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే, "నీకు వండడం రాకపోతేనేమి, నాకు వచ్చు కదా, పద వెళ్ళి వండుకుందాం" అని చెప్పేసి అయితే తన చెయ్యిని తీసుకొని లాక్కొని మరీ తీసుకొని సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్